ఇది అదా జ్యోతి ఏముంది జ్యోతిలో తెలంగాణకు జైపాన్ ఇక ఇది ఎల్లాకడిదే ఇది ఇక జపాన్లో పోయిండు పెట్టుబడి గుంజుకొస్తుండు తెస్తుండు అనేది చెప్పుకున్నాం. హైదరాబాద్లో సైదాబాద్ కాలనీ గాంధీ పార్కు వద్ద ఓ కారుపై కూలిన భారీ వృక్షం. ఇగో ఎట్లా కూలిందో చూడురి. జడివాన హైదరాబాద్లో కుండపోత వర్షం. బండ్లగూడ కంచన్బాగులో 8 సెంటీమీటర్లు లోతట్టు ప్రాంతాలు జలమయం. స్తంభించిన ట్రాఫిక్తో వాహనదారులకు ఇబ్బందులు. ఈదురు గాలులకు కూలిన చెట్లు. విద్యుత్ సరఫరాకు అంతరాయం. జిహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి పొన్నం. పలు జిల్లాల్లోనూ గాలివాన దెబ్బతిన్న పంటలు నేడు రేపు వర్షాలే. ఈ వర్షాలు పాడైపోయి ఇంకా కూడా ఉన్నాయట. ఇప్పటికే నరలోకం అంతా అతలాకుతలం అవుతుర్రు. ఊళ్ళల్లో పంట పొలాలల్లో రైతన్నలు ఆగమాగం జగన్నాథం. ఇది భూతల్లి నోరు తెరుచుకొని పైరలు పట్టినప్పుడేమో ఈ వాన రాకపాయ్. ఇవాళ తీరే నోటికాడికి వచ్చి పంట కోసుకొని కల్లాలు వేసుకొని షెడ్డో 10 రూపాయలు మనం 10 రూపాయలు నోటికాడికి వచ్చిన బుక్క ఇవాళ ఎత్తకొచ్చే ఉపాయం చేస్తుంది. ఇవాళ పంట పొలాలలోనే షేన్లు పగ్గం పాడైపోతున్నాయి. కళ్ళాలల్లో మార్కెట్లలో ఒడ్లు నాని మురిగిపోతున్నాయి. రైతులు వస అని వల కన్నీళ్ళు తీస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు పట్నం హైదరాబాద్లో కూడా నిన్న ట్రాఫిక్ ఈ రకంగా చెట్లు కూలి ఆగమాగం జగన్నాథం చేసింది ఈ వాన చెడగొట్టుడు వాన, చెడుపు వాన, చెడగొట్టుడు వాన. అకాల వర్షానికి హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రంగానే ఉన్న సాయంత్రానికి ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మేసి ఉరుములు మెరుపులతో జడివాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కాలువలను తలపించాయి. చాలా చోట్ల ఈదురుగాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు కూలి కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల కార్లు ఇతర వాహనాలు ధ్వంసమైనాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తినాయి. బండ్లగూడ కంచన్బాగులో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది కథ. ఇంకెక్కడెక్కడ ఉంది కథ. లంగారాజు, బేగంపేట, ఉప్పుగూడ, రామంతపూర్, బషీర్బాగు ప్రాంతాల్లో చెట్లు కూలి కరెంటు సరఫరా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంతమంది ఉసురు మంచుకుంటుంది ఈ వాన. ఊళ్ళల్లో రైతులకు నిమ్మలం లేకుండా చేస్తుంది. పట్నంలో ఈ నౌకర్దారులు పనికి పోకుండా వీళ్ళని ఇప్పుడు ఆగమాగం చేస్తుంది. చెడగొట్టుడు వాన ఈ రకంగా గింత కథ చేస్తుంది. ఇంకేముంది.